పరిస్థితినే ఆడి పరిస్థితి గురించి అలా చెప్పొద్దయ్యా, వాడు సూపర్ స్టార్ అవుతాడు. వాడు ఒక వెతవండి, పని పాట చేసుకోకుండా సినిమా తిరుగుతూ ఉన్నాడు. అది కాకుండా నేసమణిగాడి నీకు సపోర్టు. 100 లెక్క పెట్టేలోగా నీళ్ళల్లోనే ఉండాలి, సరేనా? లెక్క పెట్టరా. 1 2 3 4 5. రేయ్ ఏంట్రా అంతలోనే బయటకు వచ్చేసారు? రేయ్ నీట్ ఏదో వైబ్రేషన్ గా ఉందిరా. వైబ్రేషనా? రేయ్ వైబ్రేషన్ కాదురా, తుఫాన్ రా. తుఫాన్ కాదురా, భూకంపమే వస్తుందిరా. కాదురా, సుడిగుండమే వస్తుందిరా. అగ్నిపర్వతం ఎలా భరిస్తుంది? తలై దించుకునే ఆధారపడి ఉంటుంది. వచ్చాడు రోడ్డమ్మి హీరో. నా బంగారు రాజు, నా రాజా. ఏంటి బామ్మ? నేను ప్రాణాలతో ఉంటుండగానే నిన్ను హీరోగా చూడాలయ్యా, అదే నా ఆశ. నువ్వు తప్పకుండా చూస్తావు బామ్మ, దిగులు పడకు. నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తాను. సరే నాన్న. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అన్నా హాయ్, వెల్కమ్, ఎంజాయ్, వెల్కమ్, డ్రింక్. తాగు తాగు, తాగా మీ బాడీలో వేడంతా తగ్గిపోవాలి. హలో, ఎక్కడున్నారా? అన్నయ్య తోటలో ఉన్నాను రా. టైం ఏంద్రా? వస్తా. నాకు అన్నయ్య ఏంటయ్యా ట్రావెలింగ్ ఎలా జరిగింది? మంచి బస్సులో టికెట్ వేశారు, బాగా వచ్చాను. సూపర్ అయ్యా, సరిగ్గా క్లాస్కి వెళ్ళి అన్ని నేర్చుకో. సరే అన్న. సంజయ్, మన ఏం ఓకే ఓకే. తమ్ముడు, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను కావాలంటే తీర్పు చెప్పనా? నేను కూడా మా ఊర్లో తీర్పులు చెప్తున్నా. తీర్పు నువ్వు చెప్తావా? మా నాయకుడి గురించి ఏమనుకుంటున్నావు? అనవసరంగా అన్నని కెలికావంటే రెచ్చిపోతాడు. వాడికి ఏదైనా ఒక సమస్య వస్తే లోతు వరకు వెళ్తాడు. నిజానికి చూస్తే పాలమోహం, కానీ ఎవ్వరు ఆయనని తక్కువ అంచనా వేయలేరు. ఆయన తలుచుకుంటే కథలు 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 చెప్తారు. మా నాయకుడు కథ గణేష్. కక్క నాటక కళాశాల సమర్పించు ప్రేమకోట. కథ, దర్శకత్వం, మాటలు, దర్శకత్వం, తయారించటం, పాటలు అన్నిటినీ కలిపి ఈ కథ గణేషే చేస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన ప్రేమ కావ్యం, ప్రేమే శ్వాస, ప్రేమ గుడ్డిది, ప్రేమ పరుగు, ప్రేమ కాలం, ప్రేమ సాక్షి, ప్రేమ, ప్రేమించాను, ప్రేమకి నాశనం లేదు. సరే అది వదిలేయండి, ఇదంతా నేను చెప్పుకుంటూ పోతే సూర్యుడు ఉదయిస్తాడు. నేను మీ ముందుకు వచ్చి కొన్ని నెలలు అయిపోయిన కారణంగా మీ అందరి చూపులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అది నాకు బాగా అర్థం. వంకాయ ఏం లేదు గానే, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. కొత్తగా ఏదో వచ్చిందటగా, దాన్ని బయటికి రమ్మను. ఎందుకోసం ఇంత సమయం పట్టింది అని మీరు నన్ను అడగొచ్చు. అది మేము అడగనే లేదుగా. కారణం, ఈ కథను తయారు చేయటానికి రాత్రుం పగళ్ళు నేను ఆలోచించినందువలనే ఈ గ్యాప్ వచ్చింది. నేను ప్రేమకోట కథని మాత్రం రాయలేదు, నేను దీనికి పాటలు రాసి మ్యూజిక్ చేసి. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా. దీనితో పాటు 9 బాధ్యతలు కూడా నేను తీసుకున్నాను. రేయ్, ఈయన డెవలప్ చేసి మాట్లాడడం చూస్తుంటే మనం దేనికోసమైతే వచ్చామో అది చూపించేలా లేడురా. మీలో ఉన్న ఉత్సాహాన్ని అర్థం చేసుకొని ఈ ప్రేమకోట నాటకాన్ని ఇప్పుడు మేము ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం, మీరు చూడండి. వస్తాను. రాధా, 1 minute. రేయ్, అది రాధా కాదురా, తారా. తారా
తారా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. యు ఆర్ గ్రేట్ తారా. నా చిన్నప్పుడు నీ మీద నేను మోజుపడిన కలలున్నాయి. నేను కళ్ళు మూసినప్పుడు నా మనసులో ప్రేమ దేవతలా నువ్వు నాట్యమాడావు. అదెందుకో తెలీదు, నా భావాలు ఎప్పుడూ నిన్నే వెంటాడుతూనే ఉన్నాయి. ఓకే ఓకే, చుట్టి రాకుండా ఒకే మాటలో చెప్పాలంటే జీవితాంతం మనమిద్దరం ప్రేమ పక్షుల్లాగా జీవించాలి. దానికి నువ్వు నాకు భార్య అవ్వాలి. తారా, నువ్వు దీనికి అంగీకరించకపోతే ఈ లోకంలో నేను జీవించడానికి ఎలాంటి ఉపయోగం లేదు. నేను బ్రతకాలో లేదా చావాలో తారా నీ నిర్ణయంలో ఉంది. మాట్లాడవే, డైలాగులు మాట్లాడవే వసంత, డైలాగులు మాట్లాడు. అయ్యయ్యో, చెడదొబ్బుతుందే. సారీ రాజా అని అలా ప్రారంభించు. 1 గంట బస్సుకు వెళ్ళాలని చెప్పడం తెలుస్తుంది కదా, డైలాగులు చెప్పి తగలడు. ఏంటి ఈ తలకాయ దించేసింది? ఏంటి జనాల అరుపులే కనపడతలేదు? అయ్యో, ఏదైతే జరగకూడదనుకున్నానో అది అలాగే జరిగిందే. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి ఒక్కడే కూర్చున్నాడు? సంజయ్, మన నాటకం సక్సెస్ అయిందిరా, ఎలా అన్నా? అరే సంజయ్, ఎప్పుడూ మన నాటకం చూసేవాళ్ళు నిద్రపోతున్న వాడిని లేపి మరీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అలా చూసావా, మనం పిలవకుండా మన నాటకాన్ని చూడటానికి అజిత్ గారే వచ్చేశారా. అయ్యో, గుండు ఎదవా. ఎరా, ఎన్నో సంవత్సరాలుగా ఒకే కథకి టైటిల్ మార్చి వేసి చూపిస్తున్నావు. దానికేం చేయమంటావు? ఇవాళ సంజయ్ యాక్ట్ చేస్తున్నాడని వస్తే ఇవాళ అదే కథ. సంజయ్ని చూడటానికి వచ్చావా లేదా సైకిల్ చూడటానికి వచ్చావా? రేయ్, నువ్వు వెళ్ళరా. రేయ్, ఇది పట్టుకో, కిందకొచ్చి నీ సంగతి చెప్తా. రేయ్, ఈ డ్రామాలో యాక్ట్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రేయ్, వీడికి చిన్న వయసు నుంచి వేషం కట్టి వీడిని సినిమాలో హీరో అయ్యేంత వరకు డెవలప్ చేసి వదిలేసింది నేను. నన్నే అనవసరంగా మాట్లాడుతున్నావా? రేయ్ సంజయ్, నీకు నేను ఒకటి చెప్తాను విను. ఈ గుండుగాడు మళ్ళీ నాటకం వేయమని చెప్పి నా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అటువంటి కథ నేను రాస్తాను. అటువంటి కథ నేను రాయకపోతే నా పెన్నులో రీఫులేసి రాయనురా. నా తుపాకీలో గుండ్లేసుకొని నేనే కాల్చుకొని చచ్చిపోతా. ఇది నీ మీద. రేయ్, వంగుంటావా? వంగుంటే ఒట్టు పెడతాం మానేస్తానా? ఇది నా కక్క సభ మేళ ఒట్టురా. చూసావా, నీ బ్యానర్ కింద పడిపోయిందయ్యా. రేయ్, నువ్వు సినిమాలో నటించడానికి ఈ పల్లెటూరి గ్రామీణ కథలకి సంబంధం ఏంట్రా? నేను నటించబోయే సినిమా కథ గ్రామీణ కథకి సంబంధించిందిరా. అందువల్ల దీని గురించి శిక్షణ తీసుకోవడానికి డైరెక్టర్ ఒకటి పంపించారు. అప్పుడు నయనతార కూడా వస్తుందంటావు? ఎరా, నయనతార తప్ప నీకు వేరే హీరోనే తెలీదా? అందరూ రెడీయా? ముందు ఎవరు? నమస్కారం, రాముడు. నేను మీ దగ్గరికి కథలు చెప్పడానికి రాలేదు. ఊళ్ళో గొప్పగా ఆహ్వానిస్తున్నారు అనగానే ఈ ఊర్లో నాకు స్వాగతం పలుకుతున్నారని చెప్పి ఆ అర్హత యోగ్యత ఉన్న వాళ్ళకి వస్తారు అనుకున్నాను. పెద్ద పెద్ద మహానుభావులు వస్తారు అనుకున్నాను. ఇప్పుడు నేను మోసపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఒకటి లేబర్ గుంపే ఉందని. నోరు బషబాయ్, ఇలా గుంపులుగా జనాభాని చూస్తే నాకు ఏ మాత్రం నచ్చదు. ఐ నో అర్థమైందా? ఒక్క బాంబు వేస్తే చాలు, అందరి కథ సమాప్తం, భస్మం అవుతారు. తమిళ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు కథ ఏమీ చెప్పలేదు. ఈ ఊరికి నన్ను ఆహ్వానించారని చెప్పగానే నన్ను ఆహ్వానించడానికి అర్హత కలిగిన వాళ్ళందరికీ, శ్రీమంతులు పేదవాళ్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ లేబ్ కాఫీ, బాయ్ కాఫీ, ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా ఆకలు కేకలు పస్తులు అంటూ ఇలాగా. ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. బాగా మా ఇంటికి ఎక్కించుకున్నావు. బాగానే మాట్లాడావు. ఒక్కటి కూడా అర్థం కాలేదు. అందరూ ఇలాగే నటించారంటే నేనే హీరోని. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో కథలు చెప్పడానికి రాలేదు. నన్ను ఊళ్ళో ఆహ్వానం పలుకుతున్నారు అని చెప్పిన వెంటనే యజమానురాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు మాత్రమే పలుకుతున్నారు. మాట్లాడకు.
బై కాపీ బై కాపీ బై కాపీ. ఎరా రేయ్, నటించరా అని చెప్తే తలక ఊపుతావేంట్రా? ఎరా నీ దగ్గర ఏమైనా బాడీ లాంగ్వేజ్ ఉందా? ఇలా అడుగుతారని తెలిసే వచ్చేటప్పుడే 2 కొనుక్కొచ్చాను. మాస్టర్ బాడీని నాకివ్వండి, లాంగ్వేజ్ ని మీరుంచుకోండి. రే కామరాజు, ఎవరన్నా? నా బాబు కరెక్ట్ చోటే నన్ను చేర్పించాడు. నేను ఇక్కడికి కథ చెప్పడానికి రాలేదు. యజమానులు వచ్చి ఉంటారని తెలిసి నేను ఇక్కడికి. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజే మొదటిసారిగా వచ్చావు. ఆల్రెడీ వాళ్ళందరూ అవమానపడుతున్నారు. నువ్వు వెళ్ళి నన్ను అవమానపరుస్తావా? ఇలా చూడండి, వాళ్ళ స్టైల్ చేయడానికి ఆ హీరోలు ఉన్నారుగా, ఆ హీరోలాగా మీరెందుకు యాక్ట్ చేయాలి? ఎన్ని క్లాసులు అటెండ్ చేశారు? మీ స్టైల్లో మీరు చెయ్యాలి. మీకే ఒక స్టైల్ తెచ్చుకోవాలి, అది మీరు క్రియేట్ చెయ్యాలి. అందుకే ఈ క్లాస్ జరుపుతున్నాం మనం. మీకు అర్థమైందా? మెమరీ పవరు చాలా ముఖ్యం. నవరసాలు అలా పాస్ అవ్వాలి ఒంట్లో. ఎక్కడ రసమే లేదే. మాస్టర్ ఏంటి బాబు? నేను చేస్తాను మాస్టర్. ఇప్పుడే కదా నువ్వు వచ్చావు, నీకు ఇదే కదా ఫస్ట్ క్లాసు. ఆల్రెడీ వీళ్ళంతా క్లాసులో ఉన్నోళ్లే, వీళ్ళే కష్టపడుతున్నారు. నువ్వు ఆల్రెడీ 2-3 క్లాసులు అటెండ్ చేసినాక పెట్టుకుందాం. ఒకసారి ట్రై చేస్తాను మాస్టర్. సరేరా. మొదటి రోజే బయలుదేరాడు, చింపేస్తాడంటావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాం, పెద్ద వచ్చాడు. తెలుగు ఫ్రాన్స్, మీతో నేను కథ మాట్లాడడానికి రాలేదు. నాకు ఊరిలో మర్యాద ఇస్తారని నేను చెప్పిన వెంటనే మమ్మల్ని ఎదిగించిన వాళ్ళు, రప్పించిన వాళ్ళు మాకు మర్యాద ఇస్తారని మర్యాదతోనే నేను ఇక్కడికి వచ్చారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒకే లేబర్ గుంపుల్లా ఉన్నాయి. బై కాఫీ. ఇలాంటి గుంపుల్ని చూస్తేనే నాకు అసహ్యం, వాళ్ళంటే అసలు నచ్చదు. ఎక్కడ చూసినా గొడవ, గోల్లో, ఆకలి, ఊరికొక లీడరు, మనిషికొక ఆశ, ఎవరెవరికి ఏమీ లేనిదని ఒక పట్టం. నాన్ సెన్స్. నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ బార్ డాన్స్ ఉండడం వల్ల నేనింతటితో ముగింపు పలుకుతున్నాను. థ్యాంక్ యూ. బాబు, సూపర్ స్టార్ లాగా యాక్ట్ చేయలేకపోయినా మొదటి రోజునే చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాచులేషన్స్. ఏమో అనుకున్నాను, బాగా దుమ్ము దులిపాడు. రేపటి నుండి రానివ్వకుండా చేశాడు. హలో సంజయ్, హలో. నా పేరు కనిమొళి. మీరు చాలా బాగా చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.